మయూరా నీలోనా కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా Oh,
మరొక పాట పాడుకుంటున్నాం. దేవనామాన్ని మనం కలుద్దాం. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే బ్రతుకలేను. జలరాశులన్నీ ఏకరాశిగా
నాకు చాలును నీ కృపలే బ్రతుకలేను నీ కృప నాకు చాలును నీ కృపలే హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగులాగా అందరం వచ్చినాం కాబట్టి కొద్ది నిమిషాలు ప్రియులారా అందరూ లేచి నిలబడి దేవుని నామానికి కొద్ది నిమిషాలు మహిమ కలుగులాగా ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరూ కూడా ఆయన నామాన్ని చూపించే వారిగా ఉండాలి. ఏమీ అన్నాడు, నేను చిన్నవాడిని నేను బాలుడినే నాకు నూనె తేగ పడినప్పుడు దేవుడే తన నోటు యూరియా నోటు ద్వారా తన మాట వినిపించాడు. కాబట్టి ఉదయకాలం ముందు దేవుడు నామాన్ని మహిమపరచాలి. దేవానికి స్తోత్రాలు 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 సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు 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 యేసయ్యానికి వందనాలు 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 నా ప్రభువా. సర్వోన్నతుడానికి స్తోత్రాలు 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 మహిమ కలిగిన దేవానికి వందనాలు 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 నా ప్రభువా. కృప కలిగిన యేసయ్యానికి స్తోత్రాలు 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 నా తండ్రి. ఇదిగోనా స్వామి దేవానికి వందనాలు తెలుస్తున్నాం నా తండ్రి. యేసయ్యానికి స్తోత్రాలు 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 నా ప్రభువా. దేవానికి స్తోత్రాలు 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 నా తండ్రి. ఇదిగోనా స్వామి నీ మందిర ఆవరణలో నా తండ్రి ప్రార్థిస్తున్న ప్రతి వ్యక్తి కూడా మీరు మాట్లాడండి నా తండ్రి. ముఖ్యంగా మేము దేవ ప్రార్థిస్తున్నాం స్వామి, మా ప్రార్థన మీరు ఆలకించండి నా తండ్రి. దానికి తగిన జవాబు మీరు దయచేయండి మా తండ్రి. యేసయ్యానికి స్తోత్రాలు 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 సర్వోన్నతుడానికి స్తోత్రాలు 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 యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాము నా ప్రభువా. దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు నా తండ్రి. సర్వశక్తి పొందడానికి స్తోత్రాలు స్తోత్రాలు సర్వోన్నతుడానికి స్తోత్రాలు 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 కృపైన దేవానికి వందనాలు 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 యేసయ్యానికి స్తోత్రాలు 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 నా తండ్రి. తిరువాణా స్వామి ఈ ఆరాధన నిలబడి నా తండ్రి, ఈ పరిశుద్ధాత్మ నా తండ్రి మీరు ఉంచారు నా ప్రభువా. దేవానికి స్తోత్రాలు 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 నా తండ్రి. ఈ స్థలంలో ఉన్న మేమందరూ కూడా స్వామి ఏక మనసు కలిగి నా తండ్రి నీకు ప్రార్థించే కృపను మాకు అనుగ్రహించండి నా తండ్రి. దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటు లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విరచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విరచిపోకయ్యా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటు లేదయ్యా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటు లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విరచిపోకయ్యా. దేవానికి స్తోత్రాలు 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 నా తండ్రి. యేసయ్యా నీకు వందనాలు తెలుస్తున్నాము నా ప్రభా. అవును తండ్రి మీరు మాతో ఉన్నారు నా తండ్రి, మేము నమ్ముతున్నాము నా ప్రభా. దేవానికి స్తోత్రాలు తెలుస్తున్నాము నా తండ్రి. మమ్మల్ని వదిలిపోయే దేవుడు కాదు నమ్ముతున్నాము నా తండ్రి. యేసయ్యా నీకు వందనాలు తెలుస్తున్నాము నా తండ్రి. సర్వోన్నతుడానికి స్తోత్రాలు 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 నా తండ్రి. దేవానికి వందనాలు తెలుస్తున్నాము నా తండ్రి. కృపగలిగిన దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలు 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 నా తండ్రి. సర్వోన్నతుడానికి స్తోత్రాలు 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 సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు స్తోత్రాలు నా తండ్రి. యేసయ్యా నీకు వందనాలు 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 నా ప్రభా. కృపగలిగిన దేవానికి వందనాలు 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 నా తండ్రి. జీవనదిని నా హృదయములో ప్రవహింప
ఈరోజు ఈ ప్రత్యేకమైన ఆరాధన రోజు దయచేసి ద్వారా ఆయన శరీరం రకాన్ని కొలుచుకొని దైవ సేవకులు ప్రార్థించి ఉపవాసించి ప్రార్థించి మన వద్దకు వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉంటాం. ఆయన వాక్యం వినిపించలాగా ఆయన రక్తం ఆయన శరీరాన్ని ఇచ్చేటప్పుడు భయముతో భక్తితో దాన్ని చూసుకోవాలి. దాని తగిన ఆరాధన మనం పొందుకోవాలి. మరి ఈ సమయంలో మా ఊరిలో చక్కగా మోకరించి వాక్యం నిమిత్తమై వాళ్ళ ఆరాధన నిమిత్తమై సాధిద్దాం తల్లి, చక్కగా మోకరిద్దాం తల్లి, కొన్ని తల్లి మోకరిద్దాం, చక్కగా మోకరిద్దాం. దేవుడు మహాత్మును బట్టి ఆ ఆహారం సంపాదించుకోవడానికి దేవుడు అప్పుడు మనకు అనుగ్రహించింది. కొన్ని నిమిషాలు తల్లి మోకరిద్దాం, చక్కగా మోకరిద్దాం. ఎవరు సిగ్గుపడద్దండి, ఎవరు సిగ్గుపడద్దండి. మోకరిద్దాం, దేవుడిని ఆరాధిద్దాం, దేవుడు మహిమపడతాం. శరీరాన్ని రక్తాన్ని ఉంచుకోవడానికి తగిన ఆధారాలు మనం పొందుకుందాం తల్లి. ఈ క్షణం దేవుడు మనల్ని దానికి తగిన ఆధారం దయచేయండి.
అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా కృప కలిగిన మా తండ్రి, నీతిమంతుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభునాయన. ఇంతవరకు పాడటానికి, ఆరాధన చేయటానికి మీరు కృప దయచేసిన దేవుడు.
మాతో మీరు మాట్లాడండి. మీ దివ్యమైన ఆలోచనలు మాకు ఇవ్వండి. ప్రతి వ్యక్తి కూడా ఆదరింపబడాలి, సరిచేయబడాలి. ఎవరన్నా తండ్రిగా ప్రభువారు మీరే కార్యలు జరిగింపచ్చి ప్రతి విషయంలో ఘనతయు మహిమ ప్రభావం మీకు నాన్న యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ప్రభు కృపను బట్టి మేము క్షేమంగా బాగున్నాము అన్నవారు ఒకసారి దేవుని స్తుతించండి. నేను అనుకున్నాను ఇది దాదాపు 2 కిలోమీటర్లు పోతున్న పోస్తూ ఉంది అనుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరి దేవుని మహా ఉచితమైన కృపను బట్టి మనం అందరం కూడా కలవటానికి దేవుడు మనకు ఆయన మంచి అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ఆయన చిత్తం, ఆయన ఏర్పాటు చాలా గొప్పది. ప్రభు ఎల్లప్పుడూ కూడా మాతో ఉన్నామని, మనతో ఉన్నామని. కాబట్టి మనందరినీ ఆరోగ్యవంతులుగాను సజీవ లెక్కలను ప్రభు మనకు ఉంచి ఆయన నడిపిస్తూ ఉంటున్నాం. మరి ఎటువంటి సమయాల్లో కూడా ఇక కోవిడ్-19 కరోనా సమస్యల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనందరినీ కూడా ఆయన కృపలో భద్రపరుస్తున్నాడు. మనకు ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు. ఆమేన్. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీతో కూడా కొద్ది విషయాలు మాట్లాడటానికి ప్రభు నాకు ఆయన కృపను దయచేయండి. వాక్యాన్ని మనం చూస్తున్నట్లయితే మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 9వ వచనం. సొలొమోనా నా కుమారుడా నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించు. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిత్యముగా త్రోసివేయును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చాలా ప్రాముఖ్యమైన విషయంలోకి మనం వస్తుంటున్నాం. ఎందుకంటే కృప ఎక్కడ విస్తరిస్తుంటుందో అక్కడ హెచ్చరిక కూడా ఉంటారు. ఎక్కడ హెచ్చరిక ఉంటుందో అక్కడ దేవుని కృప ఉంటారు. మరి దేవుడు ప్రతి వ్యక్తిని కూడా ఆయన బలపరిచే విధంగాను, మరి మనం చలిచేసే విధంగాను ఆ ఆత్మైన దేవుడు మనల్ని నడిపించగలుగుతాడు. మరి విశేషంగా ఇప్పుడు మనం చదువుకున్న వాక్యాన్ని మనం చూస్తున్నట్లయితే సొలొమోనుతో మాట్లాడుతున్న మాట. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరూ హృదయములను ఏం చేస్తున్నాడంటే ఆయన పరిశోధించుకుంటున్నాడు. దేవుడు ప్రతి హృదయాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన పరిశోధన చేస్తూ ఉంటున్నాడు. మనందరి దేవుడు ఆయన పరిశోధిస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే నీ తండ్రి అయిన యెహోవా, నీ తండ్రి అయిన మరి దేవుడైన యెహోవా అందరి హృదయములను ఆయన పరిశోధన చేస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే మనుషుడు తన హృదయాన్ని ఎవరికి కూడా కనపరుచుకోరు. మంచిగా మాట్లాడుతూ ఉంటారు, ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు.
అన్నీ చేస్తూ ఉంటారు, కానీ హృదయం మాత్రం ఆ వ్యక్తి దగ్గర నిలవదు. ఇంకొక వ్యక్తిని హత్తుకుని జీవించడానికి, మరి ఆ ప్రేమను కలిగి ఉండటానికి ఆ హృదయాన్ని ఇష్టపడనివ్వడు. ఎందుకంటే హృదయము అనేది మరి చెడ్డది కనుక ఈ విధంగా హృదయం అనేది ప్రవర్తిస్తూ ఉంటాం. బైబిల్ని మనం చూస్తున్నట్లయితే ఇది చిన్నప్పటి నుంచి కూడా, పిల్లల హృదయం నుంచి కూడా ఎలా ఉన్నాయి అంటే చెడుగానే ఉన్నాయి అని బైబిల్ చెప్తారు. కానీ దేవుడు మనలందరినీ కూడా ఆయన పరిశోధించడానికి ఆయన చూస్తూ ఉంటున్నాడు. ఎందుకు ఆయన మనుషుల హృదయాన్ని ఆయన పరిశోధన చేస్తూ ఉంటున్నాడు? దేవునికి మన హృదయంలో దేవునికి మనము స్థానం ఇవ్వాలి. మన హృదయంలో దేవునికి మనం స్థానం ఇవ్వాలి. ఒకటి. రెండోది మనం చూస్తూ ఉన్నట్టయితే మనము దేవునిని ఆరాధించే విషయం కానీ, లేక గణపరిచే విషయం కానీ, వీటి విషయంలో కూడా దేవునికి సమీపంగా ఉండాలి. మూడోదిగా చూస్తూ ఉన్నట్టయితే ఈ హృదయం అనేది దేవుని వెతకాలంట. ఏ విధంగా వెతకాలి అని అంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో అని మనం చూస్తూ ఉంటాం. అంటే ఈరోజు మనం గమనిస్తే పరిపూర్ణమైన హృదయంతో దేవుణ్ణి వెతకలేకపోతూ ఉంటున్నాం. పరిపూర్ణంగా వెతకలేకపోతూ ఉంటున్నాం. మన మనస్సు కూడా దేవుని మీద కేంద్రీకరించి మరి ఆయన వైపు చూసే విధంగా లేదు మనసు కూడా. ఈ మనసు అనేక రకాలుగా ఉంది. ఈ హృదయం అనేది కూడా అనేక రకాలుగా ఉన్నాయి. అయితే సొలొమోనుతో మాట్లాడుతున్న మాట ఏమంటే, నీ తండ్రి అయిన దేవుడు అందరి హృదయములలో ఆయన పరిశోధన చేస్తూ ఉంటున్నాడు అని మాట్లాడుతున్నాడు. మరి ఆలోచనలన్నిటినీ కూడా, సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు అని అంటున్నాడు. హృదయమే కాదు, మనసే కాదు, ఇంకా ఏం చేస్తున్నాడంటే మనసుని, మన యొక్క ఆలోచనని, మన సంకల్పాన్ని, వాటన్నిటిని కూడా ఏం చేస్తున్నాడంటే ఎరిగి ఉన్నాడు అని మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇప్పుడు నీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? ఏ విధంగా మన ఆలోచనలు నడుస్తూ ఉన్నాయి? ఈరోజు మనం దేవుని దగ్గర ఏ ఆలోచన కలిగి మనం ఉంటున్నాం అంటే, హృదయం కనపడదు, మనసు కనపడదు, ఆలోచన కనపడదు. ఇవి ఎప్పుడు కనపడతాయి అంటే అది క్రియని దాల్చినప్పుడు, అంటే ఒక మాట మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే వాళ్ళు ప్రవర్తించిన ప్రవర్తన కానీ, వాటిని బట్టి అప్పుడు తెలుస్తారు వాళ్ళ హృదయం ఎలా ఉంది, వాళ్ళ మనసు ఎలా ఉంది, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళ సంకల్పాలన్నీ ఎలా ఉన్నాయి అనేది అప్పుడు తెలుస్తాయి అన్నమాట. అంతవరకు ఎవరు హృదయములు ఎలా ఉన్నది అనేది వారికి తెలియదు. ఎందుకు దేవుడు ఈ విధంగా సొలొమోనుని హెచ్చరిస్తూ ఉంటున్నాడు? ఈ మాటని ఎందుకు మాట్లాడుతూ ఉంటున్నాడు అని అంటే, సొలొమోను ఒక మంచి ప్రణాళికని కలిగి ఉన్నాడు, ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ఆలోచన ఏది అంటే, దేవుడి యొక్క విషయంలో, లేకపోతే దేవుని యొక్క మందిరం యొక్క విషయంలో ఆ మందిరాన్ని నిర్మించాలి అని ఈ ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు సొలొమోనుతో ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈరోజు నీకు కూడా దేవుడు ఒక మందిరముగా ఆయన నిర్మించుకోవాలి. దేవుని యొక్క ఆలయముగా నీవు ఉండాలనుకున్నప్పుడు ఆయన ఏమై ఉన్నాడు? ఆయన
పరిపూర్ణుడై ఉన్నాడు. అంటే అన్ని విషయంలో కూడా పరిపూర్ణతను కలిగి ఉన్నాడు. ప్రేమ విషయం కానివ్వండి, లేక సమాధాన విషయం కానివ్వండి, ఆయన చేసే ప్రతి విషయాల్లో కూడా ఆయన ఎలా ఉన్నాడంటే పరిపూర్ణంగా ఉన్నాడు. ఆయన హృదయం కూడా పరిపూర్ణత కలిగి ఉంది. ఆయన ఆలోచనలు కూడా పరిపూర్ణంగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన మనకు చెయ్యలేనప్పుడు మన దగ్గరకు వచ్చిన తర్వాత పరిపూర్ణమైన ఆలోచనతోనే ప్రభు మన దగ్గరకు వస్తాడు. ప్రభు మన దగ్గరకు వస్తాడు. ఆ ఆలోచనతోనే ప్రభు మన దగ్గరకు వచ్చి మనల్ని ఏం చేస్తాడంటే ఆయన ఆలోచన పరిపూర్ణంగా మన పట్ల ఆయన జరిగిస్తాడు. ఆయన హల్లెలూయా. అంటే నీవు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కానీ, లేక దేవుని నువ్వు ఆరాధించేటప్పుడు కానీ, లేక నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కానీ నీకు ఏముండాలంటే పరిపూర్ణత అనేది నీకు ఉండాలి. పరిపూర్ణత అనేది లేకపోతే ఆ పరిపూర్ణమైన దేవుని మనం కలవలేము. ఆయన ఇచ్చే కృపని మనం పొందుకోలేము. ఆయన చేసే ఆ మేలును మనం పొందుకోవడానికి వీలవ్వదు. కాబట్టి ఈరోజు చాలా మంది ఏం చేస్తుంటున్నారంటే కపటముతో ఉంటున్నారు. అంటే లోపల ఒక విధంగాను బయట ఒక విధంగాను ఈ విధంగా మనుషుడు జీవిస్తూ ఉంటున్నాడు. అంటే వారి యొక్క తత్వాలు అనేది ఆయా రకాలుగా కనపడుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చక్కగా మనం ఆలోచన చేయాలి. అంటే నీ ఆలోచన దేవుని దృష్టికి ఎలా ఉంది? ఏ విధంగా మనం నడుచుకుంటున్నాం? నీ ఆలోచనలో దేవుడిని వెతుకుతున్నావా లేదా? దేవుడిని వెంబడిస్తున్నావా లేదా? ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనం చూస్తున్నట్లయితే నిజంగానే ఇప్పుడు మనుషుల యొక్క ఆలోచనలన్నీ కూడా వ్యతిరేకంగానే కనపడుతూ ఉంది. సొంతం అన్నదమ్ములు కావచ్చు, అక్కాచెల్లెలు కావచ్చు, మరి కుటుంబంలో భార్యాభర్తలు కావచ్చు, లేకపోతే కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రులు కావచ్చు. వీరి మధ్యలో మనం చూస్తున్నట్లయితే ఒకరి ఆలోచనలో ఒకరికి అవి వ్యతిరేకంగానే కనపడుతూ ఉంటున్నాయి. ఆలోచనలు అన్నీ కూడా వ్యతిరేకంగానే ఉన్నాయి, కానీ ఒకే ఒక ఆలోచనతో మనుషుడు జీవించటం లేదు. అంటే భర్తది ఒక ఆలోచన, భార్యది ఒక ఆలోచన, పిల్లలది ఒక ఆలోచన, తల్లిదండ్రులది ఒక ఆలోచన. అంటే మీ కుటుంబంలోనే పొందుక లేకపోతే దేవుని దగ్గర మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు? దేవుని దగ్గర మీ ఆలోచనలు మంచిగా ఉంటాయి అనుకుంటున్నారా? అవి మంచిగా ఉండవు. అంటే బైబిల్లో మనం చూస్తున్నట్లయితే ఆలోచన అనేది కూడా పరిపూర్ణతల గురించి మాట్లాడుతూ ఉంది. పరిపూర్ణతల గురించి అది తెలియజేస్తూ ఉంటున్నది. కాబట్టి మనం కూడా ఆ స్థితిని మనం కలిగి ఉండాలి. మంచి ఆలోచన. మరి అంతేకాకుండా సంకల్పములన్నిటినీ మనం ఏదైతే అనుకుంటున్నామో, చేయాలనుకుంటున్నామో అవి కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన హల్లెలూయా. మనం చేసేవన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన చూస్తున్నాడా లేదా? ఖచ్చితంగా చూస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే దేవుడు నోవహు దినాల్లో జలప్రలయం చేత మరి నాశనం చేశాడు. ఆయన కోపం ఆ విధంగా వచ్చాడు. ఆయన నీటి మట్టము ఎంతవరకు ఎదిగిందంటే దాదాపు 130 అడుగులు పైకి వచ్చేసాయి నీరు. అంటే అందరూ కూడా మునిగిపోయారు. మరి ఆ ఓడ మాత్రము పైకి తేలిపోయారు. ఆ ఓడలో నోవాహు ఉన్నాడు. ఆ నోవాహు ఉన్నప్పుడు నోవాహు కుటుంబాలు ఉంది కాబట్టి ఆ కుటుంబాన్ని దేవుడు రక్షించగలిగాడు. ఎందుకంటే నోవాహు నీతిమంతుడు అని బైబిల్లో రాయబడింది. నీతిమంతుల కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. అయితే ఆ నీటి మట్టము తగ్గిన తర్వాత ఆ ఓడ అనేది ఎక్కడొచ్చి ఆగిందంటే అరారతో పర్వతం మీద వచ్చి ఆగాడు. దాని ఎత్తు 130 అడుగుల ఎత్తు మనం చూస్తూ ఉంటున్నాం. అంత ఎత్తులో ఉన్న ఆ అంత బరువు నీళ్లు వచ్చినట్లుగా మనం తెలుస్తున్నాం. అయితే దీని
ఆలోచన చేసి ఆయన ఏం చేశాడంటే నీకు రోజు ఆయన ఆలోచన చేశాడు. ప్రజలందరినీ కూడా పురుకొలిపాడు. ప్రజల నీటి మట్టం ఎంత ఎత్తులో ఎదిగది కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే దానికి మించిన ఎత్తులో మనం తట్టుకున్నట్లయితే ఆ నీటి మట్టు మనల్ని ఏమి చేయదు, మనల్ని పాడుదాం, మనము బ్రతుకుతాము అని చెప్పి వారు ప్రజల్ని ప్రోత్సహించారు. ప్రోత్సహించిన తర్వాత అప్పుడు ఏం చేశారంటే అందరూ కూడా దానికి ఏకీభవించారు. ఎందుకంటే బ్రతకాలి. ఈ బ్రతకటాని కోసం ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో మోసాలు, ఎన్నో అన్యాయాలు, ఎన్నో అబద్ధాలు, ఇవన్నీ కూడా అక్రమం, ఇవన్నీ కూడా పెరిగిపోతూనే ఉంటాయి. వీటికి అదుపు లేకుండా అయిపోతా ఉంది. అయినా ఈ విధంగా అంత స్థాయిలో ఎదగాలి అనుకున్నప్పుడు మనుషుల యొక్క సంకల్పాలు, మనుషులు చేస్తున్నవన్నీ కూడా ఏర్పాట్లన్నీ కూడా దేవుడు చూచాడు. చూచి ఏం చేశాడు తెలుసా? దానిని గందరగోళం లేపేశాడు ఆయన. వారి భాష మారిపోయేది. అక్కడ అంతవరకు ఒకే భాష, అందరూ ఒకే రీతిగా మాట్లాడే, ఒకే భాషతో మాట్లాడేవా. ఎప్పుడైతే దేవునికి ఆలోచనకి మించిపోవాలని, మేము ఇంకా ఉన్నతమైన స్థానంలో వెళ్ళాలని, ఎదగాలని చెప్పి ఆ ఆలోచన మనుషుల్లో ఉంది. అంటే మనుషుడు చేసిన ద్రోహాలు, మనుషుడు చేసిన అన్యాయాలు, మనుషుడు చేసిన మోసము, మనుషుడు చెబుతున్న అబద్ధపు మాటలు, ఇవన్నీ మనుషుడికి తెలియదు నేను తప్పు చేస్తున్నానని. కానీ ఏమనుకుంటున్నాడంటే నేను బ్రతకాలి కాబట్టి అంత హైట్లోకి వెళ్ళిపోవాలా అనుకున్నాడు. అయితే దేవుడు చూశాడు, అక్కడికి వచ్చి గందరగోళం లేపేశాడు. ఎన్ని భాషలు బయలుదేరినాయండి. ఒక్కొక్క భాష ఒక రీతిగా వెళ్ళిపోయారు. ఆ బాబు యొక్క గోపురం కట్టడానికి వాళ్ళ కాలేకపోయారు. ఎందుకంటే గందరగోళం అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. అంటే నీ సంకల్పం అనేది సరిగా లేకపోతే అది గందరగోళమే. నువ్వు కట్టుకోలేవు, నువ్వు నిలబడలేవు. నేను అన్ని బాగా చేసుకుంటున్నాను, తెలియకనే చేసుకుంటున్నాను, చక్కగా నేను ఆలోచన చేశాను, అన్ని మంచిగా ప్లాన్ చేసుకున్నాను అని అంటావు. కానీ నీ ఇంటిలో, నీ జీవితంలో బాబేలైపోతుంది, గందరగోళం అయిపోతుంది. కుటుంబంలో భార్య భర్తగా మనసులు కలవవు, మాటలు కలవవు, ఆలోచనలు కలవవు, అన్ని భిన్నమైపోతూ ఉన్నాయి. ఎదురైపోయిన తర్వాత అది నిలబడుతుందా? ఆయన ఏమో భర్త ఏమంటాడు తెలుసా? నేను ఎవరి కోసం ఇంత కష్టపడుతున్నది, ఎవరి కోసం శ్రమ పడుతున్నది, మీకోసమే కదా అని ఆయన అంటాడు. ఏమేమంటుందంటే నేనేం చేశాను, ఎందుకు నేను ప్రవర్తిస్తున్నావు, ఈమెలా మాట్లాడతాను. పిల్లలు ఒక రకంగా, కుటుంబం అంతా కూడా బాబేలైపోతుంది. మనుషుడి జీవితం అంతా గందరగోళం అయిపోతుంది. మనుషుడు నిలబడలేడు. సంకల్పం అనేది దేవుని దగ్గర కరెక్ట్ గా ఉండాలి. నీ ఆలోచన అనేది దేవుని దగ్గర కరెక్ట్ గా ఉండాలి. అంటే ఇప్పుడు ప్రతి మనిషి ఎలా అయిపోయాడంటే సీక్రెట్. మనిషి ఏమైపోయాడంట? ప్రతి వ్యక్తి కూడా సీక్రెట్. ఏంటి సీక్రెట్? ఎప్పుడైనా కానీ కొంచెం గట్టిగా మాట్లాడితే నీ ఆలోచన ఏది, నా ఆలోచన, నీ బ్రతుకు నేనే, నా బ్రతుకున్నా. నీకు అన్ని సీక్రెట్లే. దేవుని దగ్గర ఏ సీక్రెట్లు లేవు, దేవుని దగ్గర ఏమీ లేవు. ఆయన ఆలోచనలన్నీ కూడా యథార్థంగా చూపిస్తున్నాం. ఆయన సంకల్పాలన్నీ యథార్థంగా చూపిస్తూ ఉంటున్నాం. కానీ మనుషులు మాత్రం యథార్థత లేదు, సీక్రెట్ ఉండు. బైబిల్లో ఏం చెప్తుందో తెలుసా?
ఇవన్నీ కూడా ఒక్కరోజు నిద్ర మీద ప్రకటింపబడతాయి. ఎంత అవమానం తెలుసా నాకు, ఎంత అపకీర్తి తెలుసా మనకి. ఈరోజు మీ కుటుంబాల గురించి నిద్ర మీద ప్రకటింపబడటం లేదా? మీ గురించి ప్రకటింపబడటం లేదా? నీ జీవితాల గురించి ప్రకటింపబడటం లేదా? కానీ మనుషుడు దాన్ని గ్రహించలేకపోతూ ఉంటున్నా, మనుషుడు దాన్ని గ్రహించలేకపోతూ ఉంటున్నా. దేవుని యొక్క సంకల్పానికి కాదని నీ సంకల్పాన్ని నడిపించుకోవాలంటే అది గందరగోళమే. నువ్వు ఏమైనా చేసుకోవు. అది నేను కట్టేశానని ప్రారంభించేశానని చాలా ఉత్సాహంగా చేస్తావు నీవు. చాలా మంది కూడా ప్రారంభించినప్పుడు ఎంత ఉత్సాహంగా ఉంటారో తెలుసా? ఇంకా కొంచెం చెప్తాడు ఇంకా ఉత్సాహంగా చేస్తూ ఉంటారు. దేవుడు చూస్తామన్నాడు ఆయన. ఎదుగు చేయి ఒక్కసారిగా గందరగోళం చేసి ఏమి చేయాలో తెలియని పరిస్థితి, ఏమి మాట్లాడాలో తెలియని పరిస్థితి. ఎంత గణనీయంగా మారిపోతాం, ఎంత హీనంగా మారిపోతాం. అది అవసరమా మన జీవితానికి? అది మన జీవితాలకు అవసరమా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట, ఆలోచన, నీ హృదయం, మనసు, ఆలోచన, సంకల్పములను అన్ని కూడా ఎరిగి ఉన్నాడు ఆయన. అన్ని కూడా ఎరిగి ఉన్నాడు. హామాను ఆయన హృదయం ఎలా ఉందో తెలుస్తుంది, ఆయన ఆలోచన ఎలా ఉన్నాయో తెలుసు. ఓయబ్బా, వాడు మిడుసుబాటు పడినాడండి హామాను. ఈ హామాను వీడి మిడుసుబాటు ఎంత అంటే ఎవరు మాట వినేవాడుతా వినలే. కానీ వాడి మాట తీరు, వాడి ప్రవర్తన వ్యతిరేకంగానే ఉన్నాయి. కానీ ఎస్తేరు మరి తన పిల్ల తండ్రి ఇద్దరు కూడా ఎలా ఉన్నారంటే నెమ్మదిగా ఉన్నారు. దేవుని దగ్గర వాళ్ళు ప్రార్థించారు, దేవుని దగ్గర ప్రార్థించి నిలబడ్డాడు. అయితే హామాను ఏం చేశాడంటే మొర్దెకైని చంపించాలని చూశాడు. మొర్దెకైని చంపేయాలి, ఉరేసేయాలి. ఆయబ్బా, ఆ పొయ్యిని తీసుకొచ్చాడు, నైస్గా చేశాడు. మరి దాన్ని బాగా చేసి దానికి ఉరికై కట్టి ఆ ఉరుకైకే దారానికి నూనె బాగా పూసి ఒకసారికి గొంతు తగిలిస్తే ఏమైపోవాలని సర్రం దారి చచ్చిపోవాలి. మొదటి అట్లా పెట్టేశాడు. అబ్బా, ఇక నేను అనుకుంటున్నా ఈ ఎస్తేరు ముద్దకై పోతా ఉంటే ఆయన ఇంకా నూనె ఇంకా పోస్తా ఉన్నాడేమో. హామాను రా దీనికే వేసేది, పోనీ లోపల పో, జరిగేదంతా చూడండి. ఎంత చేస్తున్నాడు చూడండి. ఆలోచన మంచిది కాదు, తన సంకల్పాలు మంచిది కాదు, తన హృదయము మంచిది కాదు. దేవుడు చూచాడు, దేవుడు చూచాడు. చూసి ఏమయ్యేదో తెలుసా? రాజు ఎస్తేరు మీద కనికరపడ్డాడు. హల్లెలూయా. రాజదండం కర్రని ఆ వైపు చూపించాడు. ఆ వంగనం ఇవ్వబడింది. ఎంత అధికారం పొందుతుంది. వెంటనే ఏం చేశాడో తెలుసా? ఆ ఊరిని ఎవరిని వేశాడంటే హామాన్నే వేశాడు. ఇప్పుడు ఏమంటే మనకు ఊరి బిగించాలని, ఉచ్చులు బిగించాలని, లేకపోతే మనకేదో సమస్యలు తీసుకొచ్చి పెట్టాలని ఎన్ని కోణాలు తిరుగుతారంటే అన్ని కోణాలు తిరుగుతూ ఉంటారండి మనుషులు. ఎన్ని రకాలుగా ప్రయత్నించాలో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఏమంటే నేను చేస్తున్నాను చూడు, ఇంకా దీన్ని నేను చేసే పని చూడు ఇంకా ఏం జరుగుతుందని.
చేస్తాడు 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 చేస్తాడు, అది తిరిగి ఎక్కడికి వచ్చి పడుతుంది? మనకి. ప్రియమైన బిడ్డ, చాలా జాగ్రత్తగా ఉండండి. నీవు చేసినదే నీ నెత్తి మీదకి వస్తుంది. నువ్వు చేసినదే నువ్వు పొందుకుంటావు, తప్పించుకోలేదు. నీ ఆలోచనలు జాగ్రత్తగా ఉండాలి, నీ హృదయం జాగ్రత్తగా ఉండని, నీ మనసు జాగ్రత్తగా ఉండని, నీ సంకల్పాలన్నీ కూడా దేవుని దృష్టికి అంగీకారంగా ఉండని. అందుకని దేవునికి చెప్పరు, దేవుని సేవకునికి చెప్పరు. ఏమి చెప్పరు. వద్దు నాకు చెప్పద్దు, దేవునికి చెప్పద్దు, నువ్వు ఎదుగు చూద్దాం. బైబిల్ చెప్తుంది ఆయనను. మళ్ళీ ఏమంటున్నాడంటే ఆయన ఎరిగి ఉన్నాడు, నీవు ఆయన తెలుసుకుని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెతకని ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయన దాన్ని విశ్వసిస్తే ఆయన నిన్ను నిత్యము ఏం చేస్తాడంటే, ఆయన నిత్యం అంటే ఏంకలే దేవుని తోసేస్తాం. దేవుని ఎప్పుడు అదేగా తోసేస్తావు. ఎందుకు? బలం ఉంది కదా, డబ్బు ఉంది కదా, అన్నీ ఉన్నాయి కదా. ఏం అవసరం లే, ఏం అవసరం లే, కావద్దు. ఆ మాట మాట్లాడటానికి అధికారం మనుషులకి ఎలా వస్తుందో నాకు తెలియదు. కానీ ఏమని మనుషులు గర్వపడుతుందో నాకు తెలియదు. కానీ ఆయనని విశ్వసిస్తే నేను నిత్యము త్రోసివేస్తాను. నిత్యము ఎప్పుడు ఆయన త్రోసివేస్తాడు. హల్లెలూయా. త్రోసివేస్తాడు. ఇంకోటి ప్రియమైన దైవజనాంగమా, ఈరోజు నన్ను అర్థం చేసుకోండి. దేవుడు నేను త్రోసివేయకు ముడిపి జాగ్రత్త పడు. నేను ఎప్పుడు విశ్వసించినాను? నేను ఎప్పుడు బైబిలే మోస్తాను కదా. నేను ఎప్పుడు విశ్వసించినాను? ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను కదా. ఏది ప్రార్థన? ప్రార్థనకి మీకు తెలుసా? దేవుని సరిహద్దు మీకు తెలుసా? దేవుని వాక్యం అయితే దాని నిర్వచనాన్ని, దాన్ని అర్థం మేము చేసుకోగలవా? నీవు అడిగినే నేను చేస్తా ఏం చేస్తావు? కొంప నాశనం చేసుకుంటాను. గందరగోళం అవుతుంది. నువ్వు గందరగోళం అయిపోతున్నావు. నెమ్మది లేక, బ్రతకలేక, చావలేక మధ్యలో పడి సస్తున్నావు. అది నువ్వు చేసే పని. గర్వపడద్దు. ఆయన త్రోసి వేయద్దు, నిన్ను ఆయన త్రోసి వేస్తాడు నిత్యము. నేను ఆయన దోషిస్తే నీ బ్రతికే ఒకసారి ఆలోచించి, నీ కుటుంబమైన ఆలోచించి. దేవుడు అవకాశం ఇచ్చాడు సౌలుకి. ఎన్ని సంవత్సరాల అవకాశం ఇచ్చాడు తెలుసా? 38 సంవత్సరాల అవకాశం ఇచ్చాడు. 38 సంవత్సరాలు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు దేవునికి ఇష్టంగా ఉన్నాడు. దేవుడు ఇచ్చిన అవకాశం ఎంతవరకు? 38 సంవత్సరాలు ఇచ్చారు. ఆ 2 సంవత్సరాలు దేవునికి ఇష్టంగా ఉన్నాడని, దేవుని సంతోషపెట్టాడని, ఇక్కడ మధ్యలో ఇంక ఎప్పుడైనా మాట్లాడేమో అని ఆ 2 సంవత్సరాల అవకాశం ఇచ్చాడు. ఎంత శాంతం కలిగిన వాడైనా మనకుందా? అంత ఓర్పు మనకుందా? అంత శాంతం మనకుందా? అంత శాంతంగా మనం అంటామా? మనం అబ్బా అప్పటికప్పుడు తీసుకోవాలి. 38 సంవత్సరాలైన ఓపిక పట్టాడు ఆయన. 2 సంవత్సరాలు చక్కగా జీవించాడు, నన్ను ప్రేమించాడు, తిరిగి నా ఇష్ట ప్రకారంగా నడుచుకున్నాడు,
దేశంలో సమాధానం కలిగింపచేశాను. అయితే 35 సంవత్సరాలు అతను భరించాడు. అతని బట్టి 38 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు నాశనమైపోతున్నారు, పాడైపోతున్నారు. పైకి లేవలేని పరిస్థితి వారికి వచ్చేసారు. అంత కఠోరముగా వారు వెంటనే జరిగారు. కానీ దేవుడు చూచాడు, నిత్యము అతన్ని దోసివేయాలి. అంతే యుద్ధ సమయం వచ్చాడు. ఆ సమయం వచ్చిన తర్వాత ఆ యుద్ధంలో నిలబెట్టాడు. ఆయన ఏది సీక్రెట్ చేయడండి, పబ్లిసిటీ పబ్లిక్ చేస్తాడు. యుద్ధ సమయంలో తీసుకొచ్చి పెట్టాడు కుమారుని. అతన్ని యుద్ధానికి నిలబడ్డాడు. తిరిగి చివరిలో కూడా ఆ యుద్ధాన్ని తీసుకొచ్చినప్పుడు అప్పట్లో ఒక పద్ధతి, ప్రవక్త రావాలి, ప్రవక్త వచ్చి చెప్పాలి, ప్రవచించాలి, యాజకుడు రావాలి, బలులు అర్పించాలి, తిరిగి ఆ కార్యం జరిగిన తర్వాత యుద్ధానికి వెళ్ళాలి. దేవుడు వెళ్ళాలంటే వెళ్ళాలి, లేదంటే ఉండాలి. దేవుడు కార్యం చేసేవాడు కాబట్టి యాజకుడు లేడు, ప్రవక్త లేడు. అక్కడ ఏం జరిగాడు తెలుసా? చనిపోయిన వ్యక్తిని ఆ ప్రవక్తని లేపిన తర్వాత రేపు నా దగ్గరికి వస్తాడని ఆయన. చూడండి, ఈ మాట చూసిన తర్వాత యుద్ధంలో వెళ్ళేటప్పుడైనా ప్రవక్త లేడు, యాజకుడు లేడు. ఇక్కడ నేను యుద్ధానికి వెళుతున్నాను, ఈ యుద్ధంలో మీరు ఏం చెప్పారు? కనికరించండి. దేవుని అడిగిండాల్సిందే, అడగలేదు. మంది బలం చాలా ఉంది, మంది బలం చాలా ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, ఇంకేం కావాలి? ఆలోచన చేసుకున్నా. ఆలోచన చేసుకుని యుద్ధ భూములకు వెళితే దేవుడు ఏం చేశాడు తెలుసా? యెహోవా యుద్ధ నుంచి దేవుడు తిరిగి ఆత్మను పంపించి వారిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడైనా తీసేశాడు. ఎప్పుడు ఆత్మ తీసివేయబడిందో, తిరిగి ఆత్మ ఎప్పుడైతే మన దగ్గర రాగలిగిందో అప్పుడు బయలుదేరిందండి భయమని. అప్పుడు భయం వచ్చేసింది. యుద్ధంలో ఉన్నాడు, వెనక్కి రావడానికి లేదు. ఎప్పుడు ఎలాగైనా చనిపోవాల్సింది. అక్కడ కూడా తెలివిగా ప్రవర్తించాడు ఆయన. శత్రువు చేతిలో చనిపోయిన పేరు నాకు రాకూడదని తన వరలో వాళ్ళ కత్తెలు తీసుకుని తనే పొడుచుకొని చనిపోయాడు. దేవునికి వ్యతిరేకంగా, దేవుని విసర్జించి ఏ పనిని ఎవరు కూడా చెయ్యరు. యుద్ధం వరకు తీసుకెళ్ళాను, అక్కడ నిలబెట్టాడు. బా, నేను ఎంత లావు, ఎంత బాగున్నాను, నా కండలు ఎట్లా ఉన్నాయో చూడు, ఎత్తేస్తా నేను అట్లే రండి అని. అదే సినిమా డబ్బింగ్ తీసి దేవుడు చూశాడు. పో అన్నాడు. అంతే, తనకు తానుగా హత్య చేసుకున్నాడు. లేరా కోకొల్లలో పుట్టిన వాళ్ళు సూసైడ్ చేస్తున్నారు. కుటుంబాలే భద్రమైపోయాయి. మనుషుడికి దేవుడు అన్న భయం లేకుండా అయిపోయాయి. దేవుడిని విసర్జిస్తున్నా. అందుకే అంటాడు కదా అపోస్తలుడైన పౌలు, వారంట వారు సొంత కార్యాలు చేసుకుంటారు కానీ దేవుని కార్యాలు మాత్రం వాళ్ళు చెయ్యరు. వాళ్ళు సొంత పనులు చేసుకుంటారంట కానీ దేవుని మాత్రము చెయ్యరు. ఏమైనా అది ఏమయ్యా అంటే, ఏమి చేద్దాం చెప్పు, పనులు ఉన్నదా? ఏంటండి పనులు ఉన్నాయా? ఇవన్నీ జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మన కళ్ళ ముందునే ప్రత్యక్షంగా కలుగుతున్నవన్నీ కూడా పనులు ఉన్నాయి అని చెప్పి కరుణలు పట్టుకోకుండా ఉందా?
వాళ్ళు చంపకుండా ఉందా? ఏదే ఎవరిని ఏ విధంగా కలవాలో కలుస్తూనే ఉంది. తప్పించుకునే నాదులు ఎవరూ లేరు. అయితే తప్పించుకునేది ఒక్కటే మార్గం, యేసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మార్గంలో మనం నిలవాలి. ఆయనని విసర్జించద్దండి. జాగ్రత్త దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు అనుకున్నంత మీకు లేదు, ఇంత సుఖాలు లేవు, ఆ సంతోషం దొరకదు. ఇంకా మీరు అనుకున్నట్టు మీరు ఏం చేయలేరు, మీ సంకల్పాలు ఏమి జరగవు, మీ ఆలోచనలు ఏమి జరగవు. దానికోసం ఎందుకు నీ ప్రయాస? దేవుణ్ణి వెంబడించు, దేవుని ఆలోచన కలిగి ఉండు, ఆయన సంకల్పాన్ని కలిగి నీ ఉండు. ఆ ప్రభువే నీకు సహాయం చేస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని సంకల్పం ఎస్తేరులో మొదటిని యూదా ప్రజల్ని కాపాడాలని, హామానీయ సంకల్పం యూదా ప్రజల్ని నాశనం చేయాలని, మొదటిని వదిలేసి చంపాలని. కానీ ఎవరు గెలిచారా? ప్రార్థన చేస్తున్న దేవుని బిడ్డ, దేవుని కలిగి జీవిస్తున్న ఎవరికండి? ప్రార్థన చేసేవారికి. దేవుని స్తుతిస్తారా? గట్టిగా స్తుతిస్తారా? గట్టిగా స్తుతిస్తారా? గట్టిగా స్తుతిస్తారా? ఎందుకంటే దేవుడు మనకి ఏమి చేయడైనా ఓటమని ఇవ్వడు. నువ్వు నిజంగా ప్రార్థన చేస్తుంటే, నిజంగా దేవుని వెంబడిస్తూ ఉంటే నీకు ఓటమి లేదు. దేవుడు కనికరించాడు ఆయన అలాంటి వాడు. నేను అనుకున్నాడు 35 సంవత్సరాల వరకు నాకు తిరుగులేదు అనుకున్నాను. వెళ్ళాడు, ప్రవక్త చెప్పాడు, వినలేదు. ఎవరు ఏమీ చేసినా వినలేదు. తిరిగి అతడు ఉండగానే దావీదుని తీసుకొని వచ్చి యూదా ప్రజలకి రాజుగా పెట్టాడు. అంతకుముందు ఒక్కడే రాజు. మరి ఈ సౌలు దినాల్లో తిరిగి దావీదుని రాజుగా తీసుకొచ్చి పెట్టారు. ఎన్ని అంటే బాధలు అయిపోయి విడిపోయారు. అయినా తన జీవితంలో మార్పు రాలేదు. మారవా? నీ జీవితాన్ని మార్చుకోవా? నీ బ్రతుకును మార్చవాలి. దేవుని కొరకు మనం జీవించే వరకు ఉన్నాం. వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 2వ వచనం. ఆశ యూదా వారులారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినండి. మీరందరూ కలిసి నా మాట వినండి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల, మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన మీరు ఎడల, ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన మీరు ఎడల, ఆయన విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించును. ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆయన విసర్జించు. ఆశ అంటున్నాడు, యూదా వారులారా, బెన్యామీను వారులారా, మీరందరూ నా మాట వినండి. ఎంత ఖచ్చితంగా అంటున్నాడు. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి పక్షాన ఉన్నారు ఇప్పుడు మీరు? దేవుని పక్షమున ఉన్నారు. నిజమే చెప్పండి, అబద్ధాలు చెప్పండి. అబద్ధాలు చెప్పి 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 మోసపోతారు. ఎవరి పక్షాన ఉన్నారు? దేవుని పక్షమున ఉన్నారా? ఇప్పుడు ఏమంటే ఇట్లా మనవాడు ఇప్పుడు ఏమైనా మాట్లాడితే నేను ఉన్నాను, నేను ఎవరి పక్షాన ఉన్నానంటే
అబ్బా నాకన్నా పొడుగు ఉన్నాడు కాబట్టి నా మనోడు పక్షాన్ని నేను ఉన్నాను నేను, ఆయన ఏమంటాడు నా తాత నా పక్షాన్ని ఉన్నాడు అని అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు ఇద్దరికి మధ్య ఎవరికో సమస్య వచ్చింది అనుకోండి, ఇద్దరు ఏం చేస్తాము, నిన్ను నమ్మి నేను మోసపోయిందని తాత నేను అదే నీ ఎత్తులు చూసి నేను మోసపోయినాక నేను అంటాను. ఎందుకు? ఎవరి పక్షాన్ని ఉంది? మనుషుల పక్షాన. ఆ? మనుషుల పక్షాన. మనుషుల పక్షాన్ని. అంటే ప్రతి మనిషి కూడా ఇప్పుడు ఏమైపోతాడంటే మనుషుల పక్షాన్ని వెళ్ళిపోతారండి. ఆడు గుంపుంటాడు, గుంపు మందే ఎంతమంది మాకు ఉండే తెలిసిన కోరంటే పొలం వచ్చేస్తారు. ఏమొచ్చేస్తారంట? కోరంటే పొలం వచ్చేస్తారు. ఈ మధ్య ఒక చాలా పడే ఉంటుంది నా దగ్గర. అన్నా నాకు తెలియదు అన్నా, ఊర్లు లారీలే బయలుదేరేస్తాయి. నేనంటే అంత తక్కువ అంచనా వేయకూడదన్నా. అవునా? రెండో రోజు ఫోన్ చేసి అన్నా నేను చచ్చిపోతానన్నా అని అడుగుతాను. మా ఊరు నీ పక్షాలు ఉంది కదమ్మా, లారీలు వస్తారు అన్నా నువ్వు అనంతులు రాన్నా నేను చచ్చిపోతా, కాకపోతే ఏంటి తెలుసుకున్నా. అంటే మనుషులు మాటకి ఏమంటే నా ఊరంతా జనమే ఏంది అలా జనం మెచ్చుకొని ఏంది, దేవుడు మన పక్షాన ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పక్షాన మనం ఉంటే మన పక్షాన ఎవరు ఉంటారు? అది ఆయన మన పక్షాన ఉంటే మనకేమి భయమే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మన పక్షాన ఎవరు ఉండాలా? యేసయ్య ఉంటే చాలు. అదే అంటున్నాడు ఆయన ఆశ. యూదా వాళ్ళారా, బెన్యామీను వాళ్ళారా, గమనించండి, మీరందరూ నా మాట వినండి, నా మాట వినండి. మనుషులు చూడకండి, మనుషుల ఆలోచన చూసుకోవద్దు. దేవుని పక్షాన ఉంటే నీ పక్షాన ఆయన ఉంటాడన్న. హల్లెలూయా. ఆయన నీ పక్షాన ఉంటే నీకు ఇంకేముండదు, భయము ఉండదు. హల్లెలూయా. అదేదో పాట ఉంది, ఆ పాట వస్తుందో రాదు నాకు తెలియదు, కానీ భయము లేదు, దిగులు లేదు, జీవిత యాత్రలో యేసు యేసు. భయము లేదు, దిగులు లేదు, జీవిత యాత్రలో భయము లేదు, దిగులు లేదు, జీవిత యాత్రలో యేసు ప్రభువు మనతో ఉన్న భయము లేదుగా, యేసు ప్రభువు మనతో ఉన్న భయము లేదుగా. భయము లేదు, దిగులు లేదు, యాత్రలో యేసు ప్రభువు మనతో ఉన్న భయము లేదుగా. అంటే యేసు ప్రభు మనతో ఉంటే మనకేముండదు, మనకేముండదు భయం. ఇప్పుడు నాకు భయమే లేదన్న చీపకెత్తండి, మళ్ళీ మిమ్మల్ని మాకు ఫోన్లు చేసి తప్ప మీకు నాకు భయమే లేదు. మా అత్త నీ దండోత్సవం నన్ను తీసుకుంటాను, భయమే లేదు. గమనించండి, ఎందుకంటే అన్నీ మనకేమి భయాలన్నమాట. నేనైతే నిన్న శనివారం రోజున నా బిడ్డ మనిషి వాళ్ళ ఇంట్లో పెట్టాలని నిర్ణయించిన. శుక్రవారం రోజు లైవ్ ఇద్దామని వచ్చిన. అమ్మా అదేమొచ్చేసింది, కరోనా వచ్చింది. బాగా మా బాబుగా పక్కన కాలు వీటే ఉంటున్నది. నాకు లోపల కొంచెం అట వేసుకొని సరే తెల్లారి మళ్ళా ఆలోచన చేస్తే కొంచెం మళ్ళా తెలియదు పెడదామా అనుకోకపోతే కరోనా. నేను అప్పటికి నైనా వచ్చిందా ఏంటి అమ్మేసి వంటకి వచ్చిందా, బియ్యం నడుచుకుంటూ వస్తారు కదా
ఇప్పుడు ఏడు చూసి అదే సౌండ్ చెప్తున్నాం మేము కొట్టుకుంటా ఉంటాం. అది వచ్చి ఇంకా రాలేదు, వస్తుందంట. అది నాకు కూడా అనిపించింది. ఎందుకంటే ఆడపోతే ఎట్లా పని ఏదో మొత్తానికి ట్రాన్స్ఫర్ చేసుకొని ప్రార్థనైతే మానకుండా చేసిన దేవుడు చాలా చక్కగా మాట్లాడినాడు. అది రికార్డింగ్ చేసేట్టు బాగోలేదు. అయితే దేవుడు ఆయన విన్నాడు. కానీ లోపల మనకి ఏమో చేసింది, నాకు కొంచెం పైకి వేసింది. పైకి వేసి సరే అట్లా అనుకున్నాం, ప్రార్థన చేస్తాను. అప్పుడు బియ్యం పోయినారు సార్, ప్రసన్నం బాయ్ ప్రార్థన బాయ్. ఎందుకో అంబులెన్స్ శబ్దం వచ్చేది కుదిరికే నాకు కూడా అన్ని వాయా గవక్కని అందరూ బయటకు వచ్చి సినిమా ప్రదర్శన మాకు చూస్తున్నాం, ఎత్తుకొని బయట అప్పటికే అయిపోయి. అంటే మీ భయాలు ఉన్నాయి మంచిది, భయం ఉండాలి, కానీ జాగ్రత్త కూడా ఉండాలి. భయాలు అనేది ఎందుకంటే దేవుడి వాక్యం చాలా జాగ్రత్తగా చూస్తే యేసు ప్రభు మనతో ఉండగా మనకు భయము ఉండదు. దేవుడు మనకు కావలసిన ఆ భద్రతని దేవుడు మనకు ఆయన దయచేస్తాడు. మనకు కుష్టి వ్యాధి వచ్చిన వారిని ఊరు బయట పెట్టేసిన వాళ్ళకి ఖాళీలు కూడా ఉన్నాయి. కుష్టి వ్యాధులు ఖాళీలు కూడా ఉన్నాయి ప్రత్యేకంగా. అయితే ఆ వ్యాధి వస్తే భార్య కావచ్చు, బిడ్డ కావచ్చు, భర్త కావచ్చు, ముట్టుకోరు, వదిలేస్తారు. వాళ్ళు అనాదిగా బతకాల్సిందే, అనాదిగా సాగాల్సిందే. చనిపోయినా ఏం చేస్తారు, ఏమి చేయరు. అలాంటి స్థితిలో మదర్ తెరీసా గారు దేవుడు ఆమె వాక్యం చదువుతున్నప్పుడు కుష్ఠరోగిని ఆయన ముట్టుకున్నాడు. ఆయన నాకు ఇష్టమేని ఆ వాక్యం ఆమె జీవితాన్ని కదిలించేసేది. కదిలించి అప్పుడు ఆమె ఏం చేసేదంటే మన భారతదేశానికి వచ్చి కుష్ఠరోగుల్ని పట్టుకొని ఆ పురుగులన్నీ కూడా చేతులు గ్లౌజులు వేసుకోకుండానే ఆ పురుగులు తీసి శుభ్రము చేసి వారిని తినిపించటము, వారికి అన్ని ఎంత పరిచయం చేస్తుంది తెలుసా. ప్రపంచానికి మార్గదర్శిగా ఉండిపోయాడు. ఆమె వృద్ధాప్య స్థితిలో వచ్చిన తర్వాత చనిపోయాడు. ఆ కుష్ఠు ఆమె దగ్గరికి రాలేదు. ఎందుకంటే యేసు ప్రభు మనకు ఉండగా ఇప్పుడు ఇంకా అనాథ శవాలు అయిపోతా ఉన్నాయి. కరోనా వచ్చి చనిపోతే ఆ వ్యక్తి శవాన్ని దేనిపోతున్నారు, జేసీకి దొడ్లు వేసిపోయాడు అని చూస్తున్నాం. మరి డాక్టర్లో ఈడ్చుకొని పోతా ఉన్నారు. ఎట్లా పడితే అట్లా ఎత్తకపోయి ఈసీలు బాగేస్తాను. ఒకసారి దాన్ని చూస్తే నా గుండె కదిలిపోతాను. భర్త రోడ్లో చనిపోతే భార్య బిడ్డలు చూస్తున్నారే కానీ ఒక్కరు కూడా వచ్చి ముట్టుకోలేదండి, ఒక్కరు కూడా దగ్గరికి రాలేదండి. భర్త ఎన్ని త్యాగాలు చేసి ఉంటాడు ఆయన ఇంటికి. ప్రభుత్వం కూడా చెప్తూ ఉంది, మీరు గ్లౌజ్ వేసుకోండి, శానిటైజర్ వాడండి, మాస్క్ వేసుకొని జాగ్రత్తలు తీసుకొని మీరు చెయ్యండి, మానవత ఆలోచన కలిగి చెయ్యండి ఇది చెప్తూ ఉంటే మా ఊళ్ళో పాతి పెడితే కూడా మాకు గీడు, మా ఊరికి అంతా వచ్చేస్తుందని చెప్పి రానివ్వలేదు. అనాథ సేవలు అయిపోతా ఉన్నాయి. భయపడాల్సిన పని మనం జాగ్రత్తగా ఉండాలి. మనం చేయాల్సిన పని మనము చేయాలి. మానవత ఆలోచన. నేను రాత్రి టీవీలో చూశాను, నేషనల్ ఫ్రంట్ అంటే ఒకటి మన కుమ్మూరులో ముస్లిం సోదరులు పెట్టారు. వాళ్ళు బీకోపట్లో చనిపోతే శవాలు ఎత్తకపోతే ఇక్కడి నుంచి వాళ్ళు పోయి దానం చేసి వచ్చినారు. రాత్రి వాళ్ళు ఏం మాట్లాడారంటే ఒక మాట నాకు మంచిగా చాలా సంతోషం వేసిన మాట ఏంటంటే, మేము ముస్లింలు చనిపోతే ముస్లిం ఆచార ప్రకారంగా చేస్తాం, హిందువులు చనిపోతే హిందువుల ఆచార ప్రకారంగా చేస్తాం. ఏ ఆచారం కావాలంటే ఆ ఆచారం ప్రకారం మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామో, మేము వస్తామో మేము చేస్తాము. ఎంత సమర్పణ వాళ్ళు చూడండి. వాళ్ళకి చాలా మంది నాకు తెలుసు. వాళ్ళు అడిగితే
వాళ్ళు ఏమన్నారంటే, మేము అల్లానే నమ్మినాము, అల్లా మాకు కీడు చేయి. మేము మంచి చేస్తా ఉన్నాం, దేవుడు మనకు కాపాడుతాం. దేవుడు మనకు ఉంటే మనకు భయం లేదు. ఏమమ్మా చర్చి కరోనా కదా, ఎక్కడ వచ్చింది చర్చికి? కరోనా కదా, బాగా చదువుతాం కదా, కరోనా కదా, ఊరంతా ఖాళీగా తింటాం, కరోనా కదా, లీటర్ తాగేస్తాం. అప్పుడు ఉండదు కరోనా. ఎక్కడ కరోనా వస్తుంది? దేవుని సన్నిధి. చర్చి రావాలంటే కరోనా. అబ్బా, ఏడని న్యాయం నీకు? కరోనా చెప్పి ఇటు కలిపేసుకొని మూల గమ్మున కూర్చోన్నావా? తినకుండా పని చేయకుండా ఉండవా? తినకుండా ఉండవా? మోసం కదా ఇది. ఎక్కడ న్యాయం ఇది? జాగ్రత్త. యూదా వారులారా, బెన్యామీను వారులారా, నా మాట వినండి. యెహోవాను మీరు విసర్జిస్తే ఆయన మిమ్మల్ని విసర్జించేస్తారు. దేవుడిని ఆరాధన చేయండి. సాకులు చెప్పి దేవునికి దూరం అయిపోయి, ఆత్మీయతను కోల్పోయి, భక్తిని కోల్పోయి, ఇంకొక విషయం చెప్పనా, దేవుని రాక సమీప దినాలివ్వండి. ఆయన ఏం చేస్తున్నాడంటే, చేటలో పట్టుకున్నాడు. ఆయన తూర్పారు పడుతున్నాడు. ఆ తూర్పారు పట్టినప్పుడు గింజ మాత్రం కింద ఉంటుంది, పొట్టు ఏమైపోతుంది? కొట్టుకుని పోతుంది, పొట్టు ఉండదు. ఇప్పుడు దేవుడు ఆ పనే. గింజైన వ్యక్తి నిలబడతారు, పొట్టు ఏమైపోతుంది? కొట్టుకుని పోతాడు. పొట్టులో ఉన్నవా, గింజలో ఉన్నవాని దేవుణ్ణి వెంబడించండి, సాకులు చెప్పద్దండి. దేవుని దగ్గర జాగ్రత్తగా జీవించండి, భక్తిగా జీవించండి. దేవుడు మనకు ఏం చేస్తాడంటే, ఆ భద్రతని దేవుడు మనకైనా అనుగ్రహిస్తాడు. అందుకే అంటున్నాడు చూడండి, ఆయన పక్షం ఉంటే మన పక్షాన్ని ఉంటాడని. మీరు ఆయన యొద్ద ఏం చేయాలంట? విచారణ చేస్తే ఆయన మనకి ఏమవుతాడంట? ఆయన ప్రత్యక్షమవుతాడంట. దేవుడు ఏమవుతాడు? ఆయన దగ్గర మనం ఏం చేయాలా? విచారణ చేయాలి. మనం యువతులు విచారణ చేస్తాము. యువతికి పోతామా? యువతికి పోతామమ్మా, మనుషుల దగ్గర పోయి విచారణ చేస్తాం. ఎక్కడ చేయాలా, ఏం చేయాలి, ఏం చేసేది మనుషులు ఏం చేస్తారు? దేవుని దగ్గర విచారించండి. ప్రభా, నా బిడ్డల విషయం నేను ఏం చెయ్యాలి ప్రభా? నా భార్య విషయం నేను ఏం చెయ్యాలి ప్రభా? నా భర్త విషయంలో నేను ఏం చెయ్యాలి ప్రభా? అయ్యా, నా కుటుంబ విషయంలో నేను ఏం చెయ్యాలి? దేవుని దగ్గర విచారణ చేయాలి. దేవుడు ప్రత్యక్షమవుతాడు. మనకు ఆలోచనలు ప్రభు మనకి ఇస్తాడని, మంచి ఆలోచన ఇస్తాడు. మన పక్షాన్ని ఉంటాడు, మన దగ్గర ఉంటాడు, ఆయన కార్యం చేస్తాడు. కాబట్టి ఆయన దగ్గర మనం చేయాల్సింది ఏమంటే విచారణ చేయాలి. హల్లెలూయా. ఆయన దగ్గర మనం ఏం చేయాలి? మనము విచారణ చేయాలి. అందుకని సొలొమోనా నా కుమారుడా ఏమంటున్నాడు? సొలొమోనా నా కుమారుడా, అమ్మా నా కుమార్తె, నా కుమారుడా, మీ తండ్రి అయిన దేవుడనే యెహోవా మీ హృదయాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన పరిశోధిస్తూ ఉంటున్నాడు. మీ ఆలోచనలన్నిటినీ, సంకల్పాలన్నిటినీ ఎరిగి ఉన్నాడు. సమస్తాన్ని ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? దేవుని పక్షాన్ని ఉంటే నీకు ఏ కీడు నీ దగ్గరికి రా, ఏ సమస్య నీ దగ్గరికి రా. నేను నష్టపెట్టాలి, కష్టపెట్టాలి, బాధ పెట్టాలనుకున్న వారే ఓటివులు చూస్తాను.
వారి ముందు దేవుని తలపైకి లేవనెత్తేవాడు. భయపడద్దు. నీ పక్షాన్ని ఎవరు ఉన్నారు? ఎవరున్నారు? యేసయ్య. అదన్నా చెప్పండిరా. యేసయ్య. ఎవరి పక్షాన? నా పక్షాన యేసయ్య. అది నేను ట్రైనింగ్ బాగా ఎవరి పక్షాన? నా పక్షాన యేసయ్య. ఏమన్నా ఎవరి పక్షాన ఉన్నాడు? నా పక్షాన. ఎక్కడ ఉన్నాడు? నా పక్షాన. నా పక్షాన ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మన పక్షాన ఉండే కూడా మనకు న్యాయం చేయడా? బాగు చేయడా? నడిపించడా? మేలు చెయ్యడా? ఖచ్చితంగా దేవుడు మనకు ఆయన చేస్తాడు. దేవుడికి సమస్తమును సాధ్యం. మొక్కరిద్దామా? మొక్కరించి సర్వోన్నతుడైన దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. ఆ కృప కలిగిన దేవుడు యేసయ్య నీ పక్షాన ఉండటానికి నువ్వు ప్రయత్నించు. దేవుడు నీ పక్షాన ఉండటానికి నువ్వు ఆలోచన చెయ్యి. ఆ ప్రభువే మనకు ఆయన సహాయం చేయని మోకరించని నీ చేతులు పైకెత్తండి. ఆ సర్వోన్నతుడైన దేవుని యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర, ప్రభా నా పక్షాన మీరు ఉండండి స్వామి, నాకు మీరు సహాయం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిన్ను విడువను ప్రభా, నిన్ను విడువను ప్రభా, నిన్ను ఎడబాయను ప్రభా. హల్లెలూయా. ఎవరు నన్ను విడచినా యేసు విడువడు. ఎవరు నన్ను విడచినా యేసు విడువడు. విడువడు, విడువడు. యేసు విడువని విడువాడు. యేసు విడువని విడువాడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే. లాలించును, నిన్ను పాలించును, లాలించును, నిన్ను పాలించును. ఎవరు నన్ను విడచినా యేసు విడువడు. వేదన శ్రమలో ఉన్నప్పుడెల్లా యేసయ్య, వేదన శ్రమలో ఉన్నప్పుడెల్లా వేడుకుందునే నన్ను కాపాడును. వేడుకుందునే నన్ను కాపాడును. ఎవరు నన్ను విడచినా యేసు విడువడు. విడువడు, విడువడు. యేసు విడువని విడువాడు. యేసు విడువని విడువాడు. వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, కన్నీరు మిగిలినా యేసు విడువడు. విడువడు, విడువడు. యేసు విడువని విడువాడు. యేసు విడువని విడువాడు. ప్రియమైన బిడ్డ, దేవుని పక్షంలో ఉన్నట్లయితే నీ పక్షానే ఉంటాడు ఆయన.
నీ పక్షాన ఉన్నప్పుడు నిన్ను ఆయన విడిచిపెట్టుడైనా నీ ఆలోచన దేవుడి ఆలోచన ఉంటే ఆయన ఆలోచన నీదే ఉంది. అన్ని కొన్ని సంకల్పాలు అన్ని కూడా ఆయన సమకూర్చేవాడైనా అవన్నీ కూడా ఆయన కుదిర్చేవాడైనా అన్ని నెరవేర్చే దేవుడేమంటున్నాడు. ఆయన ఆలోచన కలిగి ఉంటావా నీవు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవుడిని వివరిస్తావా దేవుడిని వెతుకుతావా నువ్వు చేస్తే ప్రభు ఖచ్చితంగా నీ పక్షాన ఉండి తన కార్యాన్ని ప్రభుని అని చేయగలుగుతాడు. కాబట్టి ఈ రోజు నువ్వు ఆలోచించి ఎవరి పక్షాన్ని నిలబడ్డావో ఏ మనుషుడిని చేయలేడు కదా, ఎవరికి చేయలేడు కదా. దేవుని పక్షాన్ని దేవుని దగ్గర నిలబడు. దేవుడు నీ పక్షాన్ని ఉండి దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. అవకాశం ఇస్తున్నాడు బిడ్డ. దేవుడు అవకాశం ఇచ్చాడు. నీలో ఒకప్పుడు మంచులు చూశాడు, నీలో భక్తులు చూశాడు, నీలో ప్రార్థన చూశాడు, నీలో ప్రార్థన దేవుడు చూశాడు. దేవుని కార్యం కొరకు ఎంత ఆసక్తిగా ఇస్తున్నావో, ఎంత ఆసక్తిగా చేశావో అవన్నీ కూడా దేవుడు ఆయన చూశాడు. కాబట్టి ఇప్పుడు దేవుడిని నీకు అవకాశం ఇస్తున్నాడు ఆయన. ఎందుకంటే నువ్వు ఎప్పుడో విడిచిపెట్టేసావు దేవుని. అయినా దేవుడిని వదిలిపెట్టకుండా ఇంకా నీకు అవకాశం ఇస్తున్నాడు ఆయన. మారాలని దేవుడు చూస్తున్నాడు ఆయన. కానీ నువ్వు మారలేదు కదా. ఈ అవకాశాన్ని కోల్పోతావా నువ్వు? వద్దు బిడ్డ. దేవుని దగ్గర ప్రార్థన చేసి నిలబడు. ఆయన పక్షాన్ని నిలబడు. నీకు దేవునికి విరోధమైన ఆయుధం ఏది కూడా వర్తిరదు. నీ శత్రువుని ఎదుట నిలబడలేరు. దేవుని కార్యాలు దేవుడు జరిగించాడు. కృప కలిగిన మా ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు. మమ్మల్ని బలపరచండి. మీ కార్యాలు ప్రభా మీరు జరిగించవచ్చు. కృపతో దేవాలయ తండ్రి నా ప్రభు నాయన మా పక్షాన ఉన్న దేవుడుగా వెళ్తుంది. మా పక్షాన్ని నెరవేర్చున్నాను. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి.